ఈ కిటికీని నవరంధ్ర కిటికీ లేదా నవగ్రహ కిండి అని పిలుస్తారు. 9 రంధ్రాలున్న ఈ కిటికీ నుంచే శ్రీకృష్ణ భగవానుణ్ణి దర్శించాలి. ఇలా నవగ్రహ కిటికీ నుంచి కృష్ణుణ్ణి దర్శించడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయని చెబుతారు. ఇక్కడ స్వామివారి దర్శనం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దేశంలో ఏ ఆలయానికి వెళ్ళినా మనం గర్భాలయం ద్వారానే స్వామి దర్శనం చేసుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం భక్తులకు గర్భాలయం దర్శనం ఉండదు. స్వామివారిని కిటికీ గుండా మాత్రమే దర్శించుకోవాలి. అయితే మొదటి నుంచి ఈ పద్ధతి లేదు. 13వ శతాబ్దంలో మధ్వాచార్యులు స్థాపించిన నాటి నుంచి 16వ శతాబ్దం వరకు భక్తులు స్వామివారిని నేరుగా దర్శించుకునేవారు. శ్రీకృష్ణ దేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో కనకనాయుడు కనకదాసుగా చెన్నా ఆదికేశవ అన్న నామంతో కీర్తనలు రాస్తూ భక్తి ఉద్యమకారుడిగా తిరిగేవాడు. అప్పట్లో నిమ్న కులస్తులకు ఆలయ ప్రవేశం కష్టంగా ఉండేది. దాంతో కురబ కులానికి చెందిన కనకదాసును ఉడిపి ఆలయంలోకి అనుమతించలేదు. పైగా అతన్ని ఆలయం వెనుక భాగంలో బంధించి హింసించారు. అప్పుడు కనకదాసు ఆర్తితో కృష్ణుణ్ణి పిలుస్తూ కీర్తనలు ఆలపించారు. కనకదాసు వేదనకు కరిగిపోయిన శ్రీకృష్ణుడు ఉన్న స్థానం నుంచి వెనక్కి తిరిగాడు. కనకదాసుకు దర్శన భాగ్యం కలగడానికి ఆలయం వెనుక గోడకు రంధ్రం ఏర్పడింది. దీన్నే ఇప్పుడు కనక కిండి లేదా కనకదాసు కిటికీ అని పిలుస్తున్నారు.